హాయ్ అండి. వెల్కమ్ టు హెచ్‌సి వరల్డ్. ఎంతో టేస్టీగా ఉండే అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసు అండి. ఒక్కసారి చేసుకొని తింటే దాని టేస్ట్ అమోఘం అండి. దానికి ముందుగా మనం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 2 వంకాయలు, ఒక 4 పచ్చిమిర్చిని బాగా ఫ్రై చేసుకుందామండి. మనం బొగ్గుల మీద అయితే కాల్చుకోవాలండి, కానీ మనకి బొగ్గులు లేవు కదా, అందుకని స్టవ్ పైనే పెట్టేసుకుంటున్నాను. అలాగే ఒక పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు నానబెట్టుకున్నానండి. అలాగే ఒక 4 చిన్న అరటిపళ్ళను కూడా తీసుకున్నాను. ఇప్పుడు ఇవి బాగా కాలుతున్నాయి కదండి. ఇప్పుడు మనం సపరేట్గా ఇంకొక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 స్పూను జీలకర్రని కూడా వేయించుకొని దాన్ని మెత్తగా పౌడర్ చేసుకుందామండి. ఈ జీరా వేయటం వలన టేస్ట్ అనేది అమోఘంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ పచ్చి పులుసు అత్తేసర కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మెత్తగా పౌడర్ని చేసుకుందాము జీరా. ఇప్పుడు ఈ విధంగా మనం బాగా కాల్చుకున్న వంకాయ పైన ఉన్న పీల్ని తీసుకుందామండి. చూడండి, వంకాయలు చక్కగా లోపల కూడా బాగా ఉడికినాయి కదండి. ఈ విధంగా వంకాయ పైన ఉన్న ఆ బ్లాక్ స్కిన్ మొత్తం తీసేద్దామండి. ఇప్పుడు ఒక గిన్నెలో అరటిపళ్ళను తీసుకున్నాం కదండి, వాటిని మెత్తగా స్మాష్ చేసుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అమ్మమ్మల కాలం నాటి పచ్చి పులుసు అండి. అలాగే మనం కాల్చి పెట్టుకున్న వంకాయ అండ్ పచ్చిమిర్చిని కూడా మెత్తగా పేస్ట్ కింద చేసుకుందాం. అలాగే జీలకర్ర పౌడరు అండ్ తగినంత సాల్టు అండ్ చింతపండు రసం కూడా వేసుకొని అన్నీ బాగా కలుపుకుందామండి. ఇప్పుడు కొద్దిగా బెల్లం కూడా యాడ్ చేద్దాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక ఆనియన్ అందులో వేసి బాగా కలుపుకుందామండి. చూడండి ఫ్రెండ్స్, అంతేనండి, చాలా సింపుల్గా చేసుకునే పచ్చి పులుసు రెసిపీ అండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఒక్కసారి చేసుకొని తింటే ఇంకా వదిలిపెట్టండి, అంత టేస్టీగా ఉంటుంది. ఆంధ్ర స్టైల్ పచ్చి పులుసు అమ్మమ్మల కాలం నాటిదండి. సూపర్ రెసిపీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా టేస్టీగా ఉంది. మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.